హలో అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్. ఎంపీ ఎలక్షన్‌లు జరగబోతున్నాయి గదా! ఈసారి ఏ ఊరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎవరొస్తారన్న? నాకు బీజేపీకి వస్తదనుకుంటున్నాను. బీజేపీ. హ్మ్. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం కంట్రోల్‌లో ఉంది తప్ప, అంటే మన రాష్ట్రానికి కొద్దిగా కంట్రోల్ ఉంది తప్ప, స్టేట్‌లో అంటే ఎవరెవరు ఇది ఉంది కాబట్టి, మనం రాష్ట్రం గురించి ఆలోచించాలి కాబట్టి, అది కొంచెం అందుబాటు అని అనుకుంటున్నాం. అంటే ఏ 2 పార్టీలకి బాగా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు ఈసారి? కాంగ్రెస్‌కి, బీజేపీకే ఉంది. బీజేపీ. టీఆర్ఎస్ ఏం లేదంటారా? లేదండి ఇక్కడ. అంతే. టీఆర్ఎస్ పైన కుంభకోణాలు ఇవన్నీ వస్తున్నాయి గదా! దాని గురించి అట్టంటే ప్రతి ఒక్క పార్టీలో ఉన్నాయి. ఎక్కువ, తక్కువ. ఎక్కువ తక్కువ ఉంటదా? అంతే తప్ప వేరేదేం లేదు. ఒకవేళ ఈటెల గారు గెలిస్తే చేస్తారనే నమ్మకం ఉందా మీకు అభివృద్ధి ఏమన్నా? ఎందుకంటే సెంట్రల్‌లో కూడా బీజేపీనే వచ్చి ఇక్కడ ఫండ్స్ తీసుకొని రాగలుగుతారా? అంటే వ్యక్తిగతంగా సాధు జంతువు ఆయన. దాన్ని ఆ వ్యక్తిగతం చెప్తా కానీ, ఇంకా పార్టీ పరంగా ప్రజలు ఒత్తిడిని బట్టి అది వేరే ఉంటది. మన వ్యక్తిని కూడా ఆలోచించాలి కదా! వ్యక్తిగతంగా ఇలాంటోడు. మంచోడు. మంచోడు. దాని గురించి అని అంటున్నాను నేను. అది వ్యక్తిగతంగా ఇప్పుడు అందరూ చిన్న చిన్న తిమింగలాలు, పెద్ద తిమింగలాలు అనాలి. కానీ వ్యక్తిగతంగా ఎవరు హాని చేసే క్యాండిడేట్ అయితే కాదు. ఈటెల గారు. కానీ మా అభిమానం. మీ అభిప్రాయం. అంతే. ఈటెల గారు. అంతే. సరే. అభిప్రాయం కూడా అభిప్రాయం కూడా. అంతే. సరే. ఒకవేళ ఆయనకినే గెలిచారనుకోండి, డెవలప్‌మెంట్ ఏమైనా చేస్తారనే నమ్మకం ఉందా? మీ మల్కాజిగిరికి. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అంటే మల్కాజిగిరి. మల్కాజ్గిరే. ఇక్కడ కానీ ప్రజలు గాని ఆయన గెలిచిన తర్వాత ఆయన మనసుకు తెలియాల. అరే మన పబ్లిక్ ఇంత చేపించారు, మనం చేయాలని ఉంటే ఇంకోసారి ఆయనకు న్యాయం జరుగుతుంది. లేదంటే న్యాయం జరగదు. పబ్లిక్ ఇవాళ రేపు అమాయకులు అయితే ఎవరు లేరు. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా. సానుభూతి. కంపల్సరీ. మీరైతే సెంట్రల్‌లో బీజేపీ, ఇక్కడైతే చూడాలి అంటారండి. అంతే. ఓకే. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి కాంగ్రెస్, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవటం పోటీ ఉండొచ్చు. గట్టి పోటీ ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్. బీజేపీ గట్టి పోటీ ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. ఓకే. ఇక్కడ వరకు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.